నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్న పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారంలో భాష వికాసం ఎలా జరుగుతుంది అన్న దాన్ని ఈ సెషన్లో తెలుసుకుందాం. భాషా వికాసం అన్న అంశాన్ని మనం చూసినట్లయితే చామ్స్కీ ప్రతిపాదించినటువంటి భాషా వికాస సిద్ధాంతం ప్రధానంగా భాష అన్నది పుట్టుకతో జన్మతః వచ్చేటువంటి లక్షణంగా పేర్కొంటూ ఉన్నారు. ఇది జన్యు సంబంధమైనటువంటి అంశంగా చామ్స్కీ చెప్తూ ఉన్నాడు. కాబట్టి చామ్స్కీ పేర్కొన్నటువంటి విధానంలో భాష స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి విధానానికి దూరంగా కనిపిస్తుంది. స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం ప్రకారం సాధన ద్వారా అభ్యాసం ద్వారా భాష వస్తుంది అని చెప్తూ ఉంటే చామ్స్కీ ఏమంటారంటే ఇది జన్మతః వచ్చేటువంటి అంశము, జన్యు సంబంధమైనటువంటి అంశంగా పేర్కొన్నారు. కాబట్టి పరీక్ష దృష్ట్యా చామ్స్కీ ప్రతిపాదించినటువంటి భాషా వికాస సిద్ధాంతము అని అన్నది జన్యు సంబంధమైన అంశంగా పేర్కొంటాం. ఏ ప్రతిపాదనను ఇది తిరస్కరించింది అని అన్నప్పుడు స్కిన్నర్ చెప్పినటువంటి అభ్యాసం ద్వారా భాష నేర్చుకుంటారు అన్నటువంటి సాధన ద్వారా భాష నేర్చుకుంటారు అన్నటువంటి అంశాన్ని ఇది తిరస్కరిస్తుంది అన్నమాట. కాబట్టి చామ్స్కీ ఏమంటున్నాడు, భాష అంటే నేర్పబడేది కాదు, ఆర్జించబడేది అంటారు. అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ అంటాం. ఇది ఆర్జించబడినటువంటి అంశం, అంటే జన్మతః ఇది ఉంటుందన్నమాట. ప్రతి పిల్లవాడికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి శిశువుకు కూడా పుట్టుకతోనే భాష నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని అన్నది చామ్స్కీ అభిప్రాయం. అందుకోసం ఈయన ఏమంటాడంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ ప్రతి మనిషి మెదడులోనూ సహజ సిద్ధంగా భాషలను నేర్చుకోవడానికి కావలసిన నిర్మాణాలు ఉంటాయి అని అంటారు. కాబట్టి ఏ శిశువు అయినా సరే పుట్టుకతో ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ఏ భాషా వాతావరణంలో పెరుగుతారో ఆ భాషని నేర్చుకుంటారు. అంచేత దీనిని మనం సార్వత్రిక భాషా వ్యాకరణ సిద్ధాంతము అని మనకి చామ్స్కీ తెలియజేస్తున్నారు. ఈయన సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ అన్నటువంటి గ్రంథంలో భాషకు సంబంధించినటువంటి విభిన్న అంశాలను ప్రతిపాదించారు. వాటిలో ఒకటి సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏ శిశువు అయినా సరే ఆయా భాషా వాతావరణాలలో ఉంచినప్పుడు ఆ భాషను నేర్చుకోగలుగుతున్నాడు అని. నిజంగానే ఒక 2 లేదా 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలని తమిళ భాషా వాతావరణంలో ఉంచినప్పుడు తమిళ్ నేర్చుకుంటారు. జర్మన్ భాషా వాతావరణంలో ఉంచినప్పుడు జర్మనీ భాషను నేర్చుకుంటారు. హిందీ వాతావరణంలో ఉంచినప్పుడు హిందీ భాషను నేర్చుకుంటారు. కాబట్టి శిశువులో ఒకవేళ సాధన అభ్యాసాల ద్వారా భాష వచ్చే పని అయితే ఏదో 1-2 భాషలకే పరిమితం కావచ్చు. కానీ భాష నేర్చుకునేటువంటి సామర్థ్యం వ్యక్తిలో అంతర్నిర్మితమై జన్యు సంబంధమై ఉంటుంది. కాబట్టి ఏ భాషనైనా నేర్చుకోవడానికి తగిన మానసిక సామర్థ్యాలు వ్యక్తుల్లో ఉంటాయి అని సార్వత్రిక భాషా వ్యాకరణ సిద్ధాంతం అన్నది తెలియజేస్తుందన్నమాట. కాబట్టి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అని అన్నది పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు, ఆ నేర్చుకునే సామర్థ్యాన్ని వారు స్వతసిద్ధంగా కలిగి ఉన్నారు అని తెలుస్తోంది. అలాగే ఉత్పాదక వ్యాకరణం, రూపాంతర వ్యాకరణం, నియత వ్యాకరణం అనేటువంటి అంశాలు కూడా మనం చామ్స్కీ సిద్ధాంతంలో గమనించవచ్చు. అయితే 3 నుంచి 10 సంవత్సరాల వయసులో భాష నేర్చుకునేటువంటి సామర్థ్యం చాలా గరిష్టంగా ఉంటుంది అని పేర్కొంటున్నారు. ఇక్కడ 2020 జాతీయ విద్యా విధానం కూడా ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తోంది. ఎంత తక్కువ వయసులో ఎన్ని ఎక్కువ భాషల్ని ప్రవేశపెడితే పిల్లలు అన్ని భాషలను నేర్చుకోగలరు అని. అదేవిధంగా భాషా శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఎన్ని ఎక్కువ భాషలను నేర్చుకోగలిగితే మనిషి యొక్క సృజనాత్మక ఆలోచన సామర్థ్యం అంత విస్తృతమవుతుంది అని చెప్తారు. కాబట్టి విభిన్న భాషలను నేర్చుకోవడానికి తగినటువంటి వయో సమూహం 3 నుండి 10 సంవత్సరాలు. కాబట్టి మనకి పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే తెలుగుతో పాటు అంటే మాతృభాషతో పాటు ఇంగ్లీష్ అలాగే ఇతర భాషలను కూడా పరిచయం చేయడం అవసరం అని నూతన జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంటోందన్నమాట. కాబట్టి చామ్స్కీ ప్రతిపాదించినటువంటి సార్వత్రిక భాషా వ్యాకరణ సిద్ధాంతము అని అన్నది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అని అన్నది చాలా పరీక్ష దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు.
అదేవిధంగా మనం భాషకు సంబంధించినటువంటి అంశాలని గమనించినట్లుగానే జీన్ పియాజే అనేటువంటి మనోవైజ్ఞానికుడు మానసిక వికాసం గురించి చెప్పిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన టెట్ పరీక్ష దృష్ట్యా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మానసిక వికాసము అని మనం మాట్లాడుతున్నాం. శారీరక వికాసము అని అన్నది ఆహారం ద్వారా, పోషణ ద్వారా, వ్యాయామం ద్వారా శరీరంలో వికాసం సంభవించినట్లు జీవన అనుభవాల ద్వారా మానసిక వికాసం జరుగుతుంది. రకరకాల అనుభవాలు, ప్రక్రియల ద్వారా మానసిక వికాసం జరుగుతుంది అని మనం గుర్తిస్తామన్నమాట. జీన్ పియాజే స్విట్జర్లాండ్కి చెందినటువంటి మనోవైజ్ఞానికుడు. ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము అంటాం. సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి? సంజ్ఞానాత్మకత అనంటే తన చుట్టూ ఉండేటువంటి సన్నివేశాలని, లేకపోతే పరిస్థితులని, ప్రపంచాన్ని అర్థం చేసుకుని తద్వారా కొన్ని అనుభవాలను క్రోడీకరించుకుని మానసికంగా వికాసం చెందడానికి చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు మనం మానసిక వికాసం అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు? వ్యక్తి తన ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవడానికి చేసే ప్రయత్నము. అంటే మానసిక వికాసం పొందారు అన్నటువంటిది ఎలా కనిపిస్తుందో మనకి తన ప్రవర్తనని సర్దుబాటు చేసుకునే కోణంలో కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక రష్గా ఉండేటువంటి ప్రదేశంలో కొంతసేపు నిలబడాల్సి వచ్చింది. అక్కడ సందిగ్ధ స్థితి ఉంది. ఈ సన్నివేశంలో ఆందోళనకు గురి కావడం, వ్యాకులత చెందడం కాకుండా ఇక్కడ అందరూ ఎదురు చూసేవాళ్లే, వాళ్ళలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఒక సర్దుబాటు ధోరణిని అలవరుచుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రష్ కానివ్వండి, ఎదురు చూడాల్సిన సమయం కానివ్వండి, మనకి బాధ కలిగించేవి కాకుండా అనుకూలమైన అంశాలుగా మారతాయి. అంచేత వ్యక్తి విభిన్న పరిసరాలలో, విభిన్న సందర్భాలలో తన ప్రవర్తనని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానిని మానసిక వికాసం అనవచ్చు అంటారు జీన్ పియాజే. అయితే ఇప్పుడు మనకి అది వ్యతిరేకంగా కనిపించవచ్చు. సర్దుబాటు చేసుకోవడం మానసిక వికాసం ఎలా అవుతుంది అని. ఎప్పుడైతే వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటాడో వాటికి అనుకూలతను పొందుతాడు. కాబట్టి అతని హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆలోచన ధోరణిలో ఒక స్థిరత్వం కలుగుతుంది. ప్రవర్తన సకారాత్మకంగా కనిపిస్తుంది. అంచేత వ్యక్తి ప్రవర్తన సర్దుబాటు ద్వారా మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది అని పియాజే మనకు తెలియజేస్తారు. అదేవిధంగా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏ మానసిక శక్తులు మనకు అవసరమవుతాయో వాటిల్ని పొందడాన్ని మనం మానసిక వికాసంగా పేర్కొనవచ్చు. అది శైశవ దశ దగ్గర నుంచి పాఠశాల స్థాయిలో కానివ్వండి, కౌమార దశలో, వయోజన దశలో, ఏ దశలోనైనా ఏర్పడేటువంటి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసిన మానసిక శక్తులను పొందడం. ఒక సన్నివేశంలో విద్యార్థి పాల్గొన్నాడు. అతను నోటు పుస్తకంలో రంగు పెన్నులను ఉపయోగించి, పెన్సిల్స్ను ఉపయోగించి బొమ్మ గీయాల్సిన అవసరం ఉంది. కానీ తన దగ్గర రంగు పెన్సిల్స్ లేవు. తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులను అడిగి, మాట్లాడి, వారితో ప్రతిచర్య జరిపి, వారి నుంచి రంగు పెన్సిల్స్ తీసుకుని ఆ చిత్రాన్ని గీసినట్లయితే అతడు తనకేర్పడినటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి తోటి వారితో ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలా సంభాషించాడు, వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు, ఆ వస్తువులను తీసుకుని తన సమస్యకి ఎలాంటి పరిష్కారాన్ని కనుగొన్నాడు అని అన్నదాన్ని మానసిక శక్తి ద్వారా మనం గమనించవచ్చు. కాబట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎలాంటి మానసిక శక్తులు మనకు కావాలో దానిని మనం మానసిక వికాసం అంటాం. జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని సందర్భాలకు ఇది అన్వయం అవుతుంది. అలాగే దీనిని మరొకన్ని పేర్లతో కూడా పిలుస్తారు. అంటే ఈ సంజ్ఞానాత్మక వికాసం అన్నటువంటి దాన్ని ప్రజ్ఞా వికాసం అని కూడా చెప్తారు. అలాగే బౌద్ధిక అభివృద్ధి అని కూడా అంటారు. సంజ్ఞానాత్మక వికాసం అన్నా, ప్రజ్ఞా వికాసం అన్నా, బౌద్ధిక అభివృద్ధి అన్నా కూడా ఒకే అర్థంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రజ్ఞతో కూడినటువంటి సందర్భాల ద్వారా సమస్యలకు పరిష్కారాన్ని ఎత్తుక్కోవడం అన్నది కనిపిస్తుంది. అయితే జీన్ పియాజే ఏం చెప్తున్నాడు అనంటే సంజ్ఞానము అంటే ఏమిటో వివరాన్ని చెప్తున్నారు. ఇంద్రియాల ద్వారా చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకునే మానసిక చర్య. అంటే దృష్టి ద్వారా, స్పర్శ ద్వారా, వినికిడి ద్వారా,
మనం చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి ఒక మానసిక చర్య. దీనిని సంజ్ఞానము అంటాం. సంజ్ఞానం ఏర్పడాలి అంటే ఇంద్రియాలు పరిసరాలలో ఉండేటువంటి అంశాలతో ప్రతిచర్య జరపాలి. కళ్ళ ద్వారా చూడడం, చెవుల ద్వారా వినడం, మాట్లాడడం, స్పర్శ ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి అనుభవాలను కలిగిస్తాయి. కాబట్టి తద్వారా మనం అర్థం చేసుకునేటువంటి మానసిక చర్యలు ఏముంటాయో దానిని మనం సంజ్ఞానము అంటాం. ఉదాహరణకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక కథని చెప్పాడు. ఆ కథని వినినప్పుడు అక్కడ కథ పట్ల ఒక మానసిక చర్య ఏర్పడుతుంది. మెదడులో ఆ కథ యొక్క పాత్రలు వాటి స్వభావాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి సంజ్ఞానం అన్నది ఒక రకమైన మానసిక చర్యగా చూడాలి. అలాగే సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి? ఆలోచన, అనుభవము, జ్ఞానేంద్రియ జ్ఞానాలతో కూడినటువంటి మానసిక చర్య. ఇందాకేమో జ్ఞానేంద్రియాలతో తెలుసుకునేటువంటి మానసిక చర్యను సంజ్ఞానము అనుకుంటే, దీనికి ఆలోచనని, అనుభవాన్ని జత చేసినప్పుడు అది సంజ్ఞానాత్మకత అవుతుందన్నమాట. ఇది కూడా మానసిక చర్య రూపంలోనే ఉంటుంది. అయితే పరీక్ష దృష్ట్యా ఈ నిర్వచనాలను కొంచెం జాగ్రత్తగా చూడండి. సంజ్ఞానము అంటేనేమో ఇంద్రియాల ద్వారా చుట్టూ జరుగుతూ ఉన్న విషయాలను అర్థం చేసుకోవడం. కాబట్టి కీలక పదం ఏమిటి? ఇంద్రియాలు, చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు. అది సంజ్ఞానానికి తోడ్పడుతుంది. అలాగే సంజ్ఞానాత్మకత అంటే ఆలోచన, అనుభవం ఇవి రెండు కూడా కలుస్తాయి అన్నమాట. అంటే కేవలం విషయాలను చూడడం, వినడమే కాకుండా వాటికి తన ఆలోచనని, తన గత అనుభవాలని కూడా జోడిస్తే అప్పుడు సంజ్ఞానాత్మకత అన్నది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. జీవ సంబంధ విషయాల పరిపక్వత, పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యక్తీకరణ అని అంటాం అన్నమాట. ఆ వ్యక్తీకరణలో వచ్చేటువంటి వికాసాన్ని మనం సంజ్ఞానాత్మకతగా చెప్తాం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఏర్పడేటువంటి అనుభవాల ద్వారా మనకి కొన్ని రకాల అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఆ అభిప్రాయాల్లో వచ్చేటువంటి పరిపక్వత, ఒకసారి ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు ఒక అనుభవం కలిగితే రెండవసారి ఆ సన్నివేశంలో పాల్గొన్నప్పుడు దాంట్లో మరికొంత పరిపక్వత రావడం అన్నది ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక అంకె కూడికలు చేశారనుకుందాం. ఈ ఒక అంకె కూడికలు చేసేటప్పుడు వస్తు రూప అన్వయాలు చేస్తారు. అంటే మూడు పుల్లలు, 4 పుల్లలు వరుసగా ఉన్నాయి. ఆ పుల్లలను లెక్కించి మొత్తం 7 అని చెప్పడం మొదటి దశలో జరుగుతుంది. ఇప్పుడు పుల్లల స్థానంలో రాళ్ళు ఉన్నాయనుకుందాం. ఈ రాళ్లను ఉపయోగించి లెక్కించడం, లేదా స్పైక్ అబకస్ ఉపయోగించి పూసలను పెట్టుకుని లెక్కించడం, ఇలా చేసే సందర్భాల్లో వారి ఆలోచన, గతంలో పొందినటువంటి అనుభవం రెండూ కూడా జతపడతాయి. కాబట్టి ఇలాంటి దాన్ని మనం సంజ్ఞానాత్మకత అంటాం. కాబట్టి మానసిక సామర్థ్యాలలో వికాసం జరిగి తన గురించి, పరిసరాల గురించి అర్థం చేసుకుని తనకు పరిసరాలకు మధ్యన సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి స్వభావం, ఏర్పడిన సంబంధం గురించి తెలుసుకునేటువంటి శక్తి, ఇవి రెండూ కూడా సంజ్ఞానాత్మకతగా మనకు కనిపిస్తాయి. అంటే ఇందాక మనం గణితంలో ఉదాహరణ చూసాం. ఇప్పుడు భాషలో ఒక ఉదాహరణ చూద్దాం. పిల్లవాడు కొన్ని 2 అక్షరాల పదాలను నేర్చుకున్నాడు. కల, వల, తల అనేటువంటి పదాలను నేర్చుకున్నాడు. తల అనగానే తల బొమ్మ ద్వారా ఇది తల అని చెప్పి చూస్తున్నాడు. వల అనగానే ఇది చేపలు పట్టుకోవడానికి పనికొస్తుంది అన్నటువంటి బొమ్మ ద్వారా దీన్ని చూశాడు. అంటే వస్తువుల ద్వారా పదాలను, తర్వాత దానికి సంబంధించినటువంటి సన్నివేశాలని ఇవన్నీ గుర్తించి వాటి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. వా అన్నటువంటి అక్షరానికి, వల అన్నటువంటి పదానికి, వల బొమ్మ ఉన్నటువంటి చిత్రానికి, ఈ మూడింటికి మధ్యన ఒక సంబంధాన్ని గుర్తించడము, అలాగే చేపలు పట్టేటువంటి బొమ్మని చూడడము, చేపల గురించి మాట్లాడడము, ఇవన్నీ కూడా వాటి మధ్య సంబంధాలను విస్తృతపరుస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి దానిని మనం సంజ్ఞానాత్మకత అంటాం. సంజ్ఞానాత్మకతలో ఆలోచన ఉంటుంది, అనుభవాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి చర్యలు కనిపిస్తాయి. ఇలా మనం సంజ్ఞానాత్మక భావాలు కలగాలి అని అంటే పియాజే కొన్ని ప్రధానమైన అంశాలను చెప్తారు. వాటిని ఏమంటారంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం. కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అంటే ఒక అంశాన్ని చూసినప్పుడు దాని తాలూకు కొన్ని గుర్తులు ఏర్పడడం. ఈ అనుభవాల గుర్తులని మనం స్కీమా అంటాం. ఈ స్కీమా లేదా స్కిమాటా అని చెప్పేటువంటిది ఒక అనుభవాల గుర్తు
అంటే పిల్లవాడు ఒక గులాబీ పువ్వును చూశాడు. అది కమ్మటి వాసనతో మెత్తగా ఉంది. కాబట్టి గులాబీ పువ్వు అనగానే ఇది కమ్మని వాసన కలిగి ఉంటుంది, మెత్తగా ఉంటుంది, రంగురంగులలో ఉంటుంది అన్నటువంటి ఒక గుర్తుని మెదడులో ఏర్పరచుకుంటే దానిని స్కీమా అంటాం. ఈ స్కీమాలో కేవలం వస్తువు యొక్క ఆకారమే కాకుండా దాని యొక్క స్వభావము ఉంటుంది, దానితో కూడినటువంటి అనుభవాలు కూడా మనసులో ముద్ర వేసుకుంటాయి. కాబట్టి పిల్లవాడికి గులాబీ అని అనగానే ఇది ఒక చెట్టుకు పూసింది, దానికి చక్కటి రంగు ఉంటుంది, అలాగే కింద ముళ్ళు కూడా ఉంటాయి, కోసేటప్పుడు గుచ్చుకుంటాయి, కమ్మటి వాసన వస్తుంది, మా అమ్మ గులాబీ పూలని దండగా కట్టింది, ఇలా దాని తాలూకు అనుభవాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే ఇది ప్రచాలకాలకు సంబంధించిందిగా కనిపిస్తుంది. కాబట్టి దానితో కొన్ని ఫంక్షన్స్ మనకు కనిపిస్తాయి. వీటిలో అనుకూలత, వ్యవస్థీకరణం అనేవి ప్రధానంగా పియాజే చెప్పినటువంటి అంశాలు. వీటి గురించి పరీక్ష దృష్ట్యా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి స్కీమా లేదా స్కిమాటా అంటే ఏమనుకుంటున్నాము? అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిస్పందించడానికి తోడ్పడే సంఘటనాత్మక నిర్మాణాలు లేదా గుర్తులు. అంటే ఏ జీవిత అనుభవంలోనైనా, ఉదాహరణకి ఒక పిల్లవాడు ఒక గ్లాస్తో పాలు తాగుతున్నాడు అనుకుందాం. అతను రోజు పాలు తాగడానికి ఉపయోగించే ఆ కప్పు మీద ఒక చిన్న పిల్లి బొమ్మ ఉంది. కాబట్టి వాడికి పాలు గ్లాసు అని అనగానే ఆ కప్పు గుర్తుకు రావడం, దాని మీద ఉన్న పిల్లి బొమ్మ గుర్తుకు రావడం, వాళ్ళు అమ్మించినటువంటి పాలు వేడిగా ఉంటే కప్పు తాకగానే వేడిగా అనిపించడం, ఇలాంటి అనుభవాలన్నింటినీ మనం స్కీమా అంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సన్నివేశంలో పాల్గొన్నప్పుడు ఆ అనుభవం తాలూకు ముద్రలు మెదడులో ఏర్పడితే అలాంటి సంఘటనాత్మక నిర్మాణాలు లేదా గుర్తులు స్కీమా అని చెప్పబడతాయి. ఉదాహరణకు ఒక పిల్లవాడు బడిలో చేరినాడు, ఉపాధ్యాయుడు అతన్ని దగ్గరకు తీసుకుని ఒక మంచి రంగుల పెన్సిళ్ళ బాక్స్ను బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి బడిలో చేరిన మొదటి రోజు రంగు పెన్సిల్స్ బాక్స్తో ఒక గుర్తుగా నిలబడితే అది స్కీమా అవుతుందన్నమాట. అలాగే ఆలోచన, వివేచన, సృజనాత్మకత లాంటి ఉన్నత మానసిక చర్యలు సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రచారకాలుగా పనికొస్తుంది. అంటే ఒక సన్నివేశాన్ని పరిశీలించి చూసినప్పుడు అక్కడ కొంత ఆలోచనతోటి, వివేచనతోటి, సృజనాత్మకంగా ఆ సమస్యని పరిష్కరించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ మూత ఉంది, వాటర్ బాటిల్ మూత గట్టిగా ఉంది. గట్టిగా ఉండేటువంటి వాటర్ బాటిల్ మూతని తీయాలి. ఇలా తీయాలి అంటే దాన్ని ఎంతసేపటికి రాలేదనుకోండి, ఆ సమస్య కోసం ఒక ఆలోచన చేయాలి. ఇది ఎందుకు గట్టిగా ఉంది, దీనికి ఒక వివేచన, సృజనాత్మకత అవసరం. కాబట్టి తన చేతులు నున్నగా ఉన్నాయి, అంచేత మూత మీద ఒక కర్చీఫ్ని పెట్టి ఆ గుడ్డను గట్టిగా పట్టుకుని మూత తిప్పినప్పుడు మూత ఊడొచ్చింది అనుకుందాం. అప్పుడు దానిని మనం ఆలోచన ద్వారా, వివేచన ద్వారా, సృజనాత్మకతను ఉపయోగించి ఒక సమస్య పరిష్కారం చేసినట్లుగా తెలియజేస్తాం. కాబట్టి ప్రచాలకాల్లో పిల్లలకి తప్పనిసరిగా సృజనాత్మక ఆలోచన ధోరణిని పెంపొందించేటువంటి అంశాలు ఉంటాయన్నమాట. అయితే పియాజే ఏం చెప్తున్నాడంటే, మానసిక వికాసం జరగాలి అని అంటే అనుకూలత అని అన్నది చాలా ఇంపార్టెంట్ అంటాడు. ఎప్పుడైనా సర్దుబాటు అనన్న దాని ద్వారా, అనుకూలత అనన్న దాని ద్వారా మానసిక వికాసం జరుగుతుంది. అనుకూలత అనంటే ఒక దశ నుంచి ఇంకొక దశకు వచ్చేటువంటి సందర్భంలో ఏర్పడిన సంక్లిష్ట స్థితికి చేసుకునేటువంటి సర్దుబాటు. అంటే ఉదాహరణకు ఒక విద్యార్థి 6వ తరగతి పూర్తయిన తర్వాత ఒక పాఠశాల నుండి 7వ తరగతికి మరొక పాఠశాలకు మారాడు. ఈ సన్నివేశంలో పిల్లవాడు కొత్త పాఠశాల వాతావరణం, కొత్త స్నేహితులతో సర్దుబాటు చేసుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నాన్ని మనం అనుకూలత అంటాం. అయితే ఈ అనుకూలత అన్నటువంటి దానిలో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని మనం సాంశీకరణము లేదా విలీనము అంటాం అన్నమాట. సాంశీకరణము లేదా అసిమిలేషన్ అంటే ఏం చెప్తామంటే, గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలని ప్రస్తుత అనుభవాలకి జతపరుచుకోవడం ద్వారా అనుకూలతని పొందడం అంటాం. గతంలో ఉన్నటువంటి అనుభవాలు అంటే గత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు తోటి స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్ళడం, తోటి స్నేహితులతో కలిసి ఆదివారం రోజు ఆడుకోవడం, తోటి స్నేహితులతో కలిసి హోంవర్క్ చేయడం, లేదా స్నేహితులను ఇంటికి పిలవడం, ఇలాంటివి గత అనుభవాలు ఉన్నాయనుకోండి. నూతన సన్నివేశంలో కూడా అలాంటి వాటిని, తోటి స్నేహితులని ఇంటికి రమ్మని ఆహ్వానించడం, ఇలా చేసుకున్నట్లయితే తొందరగా అక్కడ అనుకూలత చెందడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి గత అనుభవాలని, గత జ్ఞాపకాలని ప్రస్తుత సన్నివేశాలకి అన్వయం చేసుకోవాలి. అంటే ఏం లేదు, మరొక ఉదాహరణను మనం ఇక్కడ గమనిద్దాం. ఒక అంకె కూడికలు నేర్చుకున్నాడు పిల్లవాడు. స్థాన విలువలు అర్థమైనాయి. రెండంకెల కూడికల్ని నేర్చుకున్నాడు. కాబట్టి స్థాన విలువల ద్వారా రెండంకెల కూడికల్ని నేర్చుకునే సందర్భంలో ఉపయోగించినటువంటి గత అనుభవాలను మూడంకెల కూడిక చేయడంలో కూడా అన్వయం చేసుకోగలిగితే అప్పుడు దానిని మనం సాంశీకరణం చెందించుకోవడం అంటాం అన్నమాట. ఉదాహరణకి 2 అక్షరాల పదాలను తయారు చేసిన వాడు 3 అక్షరాల పదాలను కూడా తయారు చేసుకోవడం. దీనిలో అక్షరాలను కలిపి చదివేటప్పుడు మొదటి 2 అక్షరాలను కలిపి ఉచ్చరించాలి అని అన్నప్పుడు వా లా కలిపి వల అని చదివిన పిల్లవాడు పా లా క ఈ మూడింటిని కలిపి పలక అని కూడా చదవడం సాంశీకరణం చెందడంలో గత ప్రస్తుత అనుభవాల మధ్యన సంబంధాన్ని ఏర్పరచుకోవడంగా చెప్పవచ్చు అన్నమాట. అలాగే అనుగుణ్యత అనంటే ఆలోచన విధానంలో ఏదైనా తప్పు ఉంటే దానిని సరిచేసుకునే దానికి సిద్ధంగా ఉండడం. మానసిక వికాసంలో అది ముఖ్యమైనది. పియాజే చెప్పినటువంటి అంశాలలో ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఒకవేళ ఏదైనా ఒక అంశం పట్ల ఒక తప్పుడు అనుభవం కానీ తప్పు అభిప్రాయం కానీ ఉన్నట్లయితే దానిని తొలగించుకోవడం. ఉదాహరణకి ఒక శిశువు లేదా ఒక పిల్లవాడు ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పి కలుగుతుంది. అయితే నొప్పి కలిగినప్పటికీ జ్వరం తగ్గిపోతుంది అని తెలిసినప్పుడు ఆ నొప్పిని అనుగుణ్యత చెందడం అంటాం. కాబట్టి కొంచెంసేపు దానికి అడ్జస్ట్ కావడం. కాబట్టి అనుకూలత పొందాలి అని అంటే సాంశీకరణము, అనుగుణ్యత అన్నవి రెండూ కీలకంగా కనిపిస్తాయి. ఆ కొత్త సన్నివేశాల్లో గతంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చూడడం. ఒకప్పుడు చిన్నతనంలో ఆకాశంలో పక్షిని చూసి విమానం అనుకున్న పిల్లవాడు ఎగిరేటువంటి పక్షిని చూసి దీనికి శబ్దం లేదు కాబట్టి ఇది విమానం కాదు అని నిజాన్ని తెలుసుకున్నట్లయితే దానిని మనం అనుగుణ్యత చెందడం అంటాం అన్నమాట. కాబట్టి అనుగుణ్యత అనంటే తనకున్నటువంటి ఆలోచన విధానం వల్ల ఎక్కడైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని ఆ సన్నివేశంలో సర్దుబాటు చేసుకోగలిగితే దానిని మనం ఒక రకమైన అనుకూలతగా పేర్కొంటాం. కాబట్టి పరీక్ష దృష్ట్యా అనుకూలత అన్న దానిలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి సాంశీకరణము, రెండవది అనుకూలత. సాంశీకరణము అని అన్నప్పుడు మనం ఏమంటున్నాము, ప్రస్తుత అనుభవాలను పాత జ్ఞాపకాలను జత చేసుకోవడం. అలాగే అనుగుణ్యత అన్నప్పుడు ఏం చెప్తున్నాం, ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పులని సరిచేసుకోవడం అంటాం. అలాగే మూడవ ముఖ్యమైన అంశము సమతుల్యత. విభిన్న సందర్భాలు ఏర్పడినప్పుడు అక్కడ మనసు పరిసరాల అనుభవాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలకు ప్రస్తుత పరిసరాల్లో ఉండేటువంటి అనుభవాలకు మధ్యన ఈ గ్యాప్ ఎక్కువగా ఉంటే అసమతుల్యత అన్నది ఏర్పడుతుందన్నమాట. ఈ అసమతుల్యతని తగ్గించుకుంటూ పోతే సమతుల్యత అన్నది వస్తుంది. కాబట్టి అనుగుణ్యత ద్వారా కొత్త స్కీమాను ఏర్పరచుకుని సమతుల్యతను పొందడం అన్నది వీలవుతుందన్నమాట. అందుకని మనం సమతుల్యత చెందాలి అంటే నూతన పరిసరాల్లో ఏర్పడినప్పుడు ఆ నూతన పరిసరాల్లో గత అనుభవాలను కూడా దగ్గర తీసుకుని ఆలోచనలో మార్పు చేసుకుని గ్యాప్ను తగ్గించుకున్నట్లయితే సమతుల్యత అన్నది జరుగుతుందన్నమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, కొత్త పాఠశాలలో ప్రవేశించినటువంటి విద్యార్థి పాఠశాలలో ఉపాధ్యాయులను అలాగే విద్యార్థులను గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం క్రమశిక్షణ పాటించినట్లయితే ఉపాధ్యాయులు మనల్ని చాలా ప్రేమగా చూస్తారు. తర్వాత నిర్ధారిత పనులను మనకి ఇచ్చినవి తప్పనిసరిగా చేసినట్లయితే తోటి స్నేహితులు ఉపాధ్యాయులు మన పట్ల సాదర భావంతో ఉంటారు అని తను అనుగుణ్యత చెందే ప్రయత్నం చేసినప్పుడు కొత్త పాఠశాల అయినా కూడా అక్కడ ఏర్పడినటువంటి అసమతుల్యత అన్నది తగ్గిపోయి సమతుల్యత వైపుకు వస్తారు. సమతుల్యత వైపుకు రావడం వలన మానసిక ఆరోగ్యం అన్నది కలుగుతుంది. కాబట్టి వ్యక్తి తనకు ఏర్పడినటువంటి వివిధ సందర్భాల్లో ఒక ఉద్యోగి కొత్త ఆఫీసులో చేరాడు. కొత్త ఆఫీసులో చేరినప్పుడు అధికారి చెప్పినటువంటి అంశాలను పాటించడం, సమయపాలన చేయడం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేయడం అన్నటువంటి అంశాలను పాటించడం ద్వారా కొత్త వాతావరణానికి అనుగుణ్యత చెందడం ద్వారా సమతుల్యత అన్నదాన్ని తొందరగా సాధించగలుగుతాడు. కాబట్టి మానసిక ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ భావనను అర్థం చేసుకోవడంలో మరొక ముఖ్యమైన పదం
వ్యవస్థీకరణం అంటాం. వ్యవస్థీకరణం ఏమిటంటే కొత్త స్కిమాటాలను రూపొందించుకున్న తర్వాత గత అనుభవాలతో వాటిని జత చేసుకుని బంధాన్ని దృఢతరం చేసుకోవడం. అంటే విడివిడిగా ఉండేటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలన్నింటినీ ఒకటిగా చేసుకోవడం. ఇది కొంచెం సంక్లిష్టమైన భావన, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యవస్థీకరణం చెందడం అనంటే రకరకాలైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలని మనం ఉమ్మడి వైపుకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయడం. అంటే ఉదాహరణకు ఒక సైన్స్ ప్రయోగాన్ని చేస్తూ ఉన్నాం. సైన్స్ ప్రయోగాన్ని చేసేటప్పుడు పరికరాన్ని పట్టుకోవడం అన్నది ఒక ముఖ్యమైన అంశం. అలాగే వచ్చినటువంటి రిజల్ట్ని రాసుకోవడం అన్నది ఒక అంశం. వీటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి తద్వారా ఒక నిరూపణకు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి వ్యవస్థీకరణం చెందేటువంటి సందర్భాల్లో కొత్త కొత్త స్కీమాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త ప్రదేశాల్లో వచ్చినటువంటి కొత్త అనుభవాలు, వాటికి గత అనుభవాన్ని జత చేర్చుకుంటాం, తద్వారా బంధాన్ని బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి వ్యవస్థీకరణం చెందడం అంటాం. అంటే పిల్లవాడు ఒక పుస్తకంలో రంగుల బొమ్మను గీయాలి అని అనుకున్నప్పుడు ఇంతకుముందు తాను గీసినటువంటి పడవ బొమ్మ ఎంత తేలిగ్గా గీతల ద్వారా గీయగలిగాడు, కుండ బొమ్మను ఎంత తేలిగ్గా గీతల ద్వారా గీయగలిగాడు, దానిని అన్వయం చేసుకుంటూ ఇప్పుడు ఒక ఫ్లవర్ వాజ్ని గీసే ప్రయత్నం చేశాడు అనుకుందాం. అంటే గతంలో ఉన్నటువంటి బొమ్మ గీసే అనుభవాలని ఇక్కడ అన్వయం చేసుకుంటూ ఫ్లవర్ వాజ్ అనగానే కుండ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దానికి పైన కాడల్ని గీసేటప్పుడు పడవలా కాడల్లాగా గీయవచ్చు. ఇట్లా అన్వయం చేసుకోవడం ద్వారా అక్కడ గీతలని దృఢతరం చేసుకుని కొత్త సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాడనమాట. దీనిని మనం వ్యవస్థీకరణం అంటాం. అయితే ఈ సంజ్ఞానాత్మక వికాసంలో పియాజే రకరకాల దశల గురించి చెప్పారు. వాటిల్లో ఒకటి ఇంద్రియ చాలక దశ అంటాం. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటి దాన్ని ఇంద్రియ చాలక దశ అంటాం. ఈ దశలో జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉన్నటువంటి అంశాలను చూస్తారు. అంటే కళ్ళతో చూడడం, చెవులతో వినడం, ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే పూర్వ ప్రచాలక దశ 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో మనకి 2 అంశాలు కనిపిస్తాయి. పూర్వ భావనాత్మక దశ అన్నది 2 నుంచి 4 సంవత్సరాల కాలంలో ఉంటుంది. ఈ దశలో భాష బాగా వేగంగా పెరుగుతుంది. సమస్య పరిష్కార సామర్థ్యం కూడా పిల్లల్లో పెరుగుతుంది. అలాగే సర్వాత్మక వాదం అన్నది కూడా ఈ దశలో మనకు కనిపిస్తుంది. ఈ దశలో పిల్లలు ఏం చేస్తారంటే అన్ని వస్తువులకు ప్రాణం ఉంది అని అనుకుంటారు. అంటే చెక్క గుర్రం మీద ఆడుకుంటూ గుర్రానికి ప్రాణం ఉంది అని అనుకుంటారు. బొమ్మ వస్తువులతో ఆడుకుంటూ బొమ్మకి ప్రాణం ఉంది అనుకుంటారు. అందుకే ఈ దశలో పిల్లలు బొమ్మలకు అన్నం పెట్టడం, బొమ్మకి స్నానం చేయించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి సర్వాత్మక వాదం అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే అంతర్బుద్ధి దశ అనేటువంటిది 4 నుంచి 7 సంవత్సరాల వయసు వరకు కనిపిస్తుంది. ఈ దశ చాలా కీలకం. ఇది పాఠశాలకు అనుకూలమైన దశ. ఈ దశలో ప్రక్రియా నైపుణ్యాలన్నీ బలపడతాయి. ప్రాసెస్ స్కిల్స్ అంటాం మనం. అంటే పోల్చడం, వేరు చేయడం, వర్గీకరణ చేయడం, కారణాలు చెప్పడం, ఇలాంటి రకరకాల అంశాలన్నీ కూడా ఈ వయసులో బలపడతాయి. అలాగే పదిలపరుచుకునేటువంటి భావన అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఇక్కడ చూస్తాం. అంటే ఒక అంశానికి సంబంధించి పిల్లలు కొన్ని భావనలను ఏర్పరచుకుంటారు. వీటిల్లో ఒకటేంటంటే ఏకమితి ఆలోచన అంటాం. అంటే ఒక యూనిడైరెక్షనల్, ముందు వైపుకు మాత్రమే ఆలోచించగలగడం. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక వాక్యం చెప్పాం, గోపి వాళ్ళ తమ్ముడు రాము అని చెప్పాం అనుకోండి. గోపి వాళ్ళ తమ్ముడు ఎవరు అని అడిగితే రాము అని చెప్తాడు. దీనిని మనం ఏకమితి ఆలోచన అంటాం. అయితే విపర్యాత్మక ఆలోచన అని ఉంటుంది. అంటే దానిని వెనక్కి తిరిగి చెప్పగలగడం. ఇదే వాక్యాన్ని చెప్పి రాము వాళ్ళ అన్న ఎవరు అని అడిగితే జవాబు చెప్పలేకపోతారు. అంటే ఏకమితి ఆలోచనలో ఏమో గోపి తమ్ముడు రాము అని చెప్పినప్పుడు గోపి తమ్ముడు ఎవరు అని అంటే జవాబు చెప్పగలిగారు. విపర్యాత్మక ఆలోచనలో రాము అన్న ఎవరు అని అంటే గోపి అని చెప్పగలిగితే అక్కడ విపర్యాత్మక ఆత్మభావన ఆలోచన ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. అలాగే మరొక వికాస దశని మనం మూర్త ప్రచాలక దశ అంటాం. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో రకరకాలైనటువంటి తార్కిక ఉపగమాలు ఉంటాయి. కాలం గురించి, స్థలం గురించినటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. పొద్దున, ఉదయము, మధ్యాహ్నం, సంవత్సరం, తేదీ, వారం ఇలాంటివన్నీ ఈ దశలో తెలుస్తాయి అన్నమాట, మూర్త ప్రచాలక దశ అనేటువంటి దాంట్లో. అందుకనే ఇక్కడ మనం గణిత భావనలని పాఠశాలలో ప్రవేశపెడతాం. అలాగే వాస్తవాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కూడా ఈ దశలో బాగా పెరుగుతుంది.
అలాగే అమూర్త ప్రచాలక దశ అంటాం. ఇది 11 నుంచి 15 సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటిది. ఈ దశలో పిల్లలు తార్కికంగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. అలాగే కార్యకారణ సంబంధాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ పరీక్షలు, ప్రశ్నలు ఇలాంటివన్నీ కూడా పిల్లల తార్కిక ఆలోచనలను, కార్యకారణ సంబంధాలను పరిశీలించేవిగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే సమయంలో ఈ దశలో అమూర్త భావనలను అర్థం చేసుకోగలుగుతారు. విభిన్న కోణాలలో సమస్యకి పరిష్కారాన్ని చెప్పగలుగుతారు. మనం ఒక సమస్యనిస్తే దానిని ఒక 2 అంకెలు మొత్తము 12 అయ్యేలాగా విభిన్న అంశాలను చెప్పండి అని అంటే వాళ్ళు 2 అంకెలు మొత్తం 12 అయ్యేలాగా విభిన్న రకాల కాంబినేషన్స్ మనకి వివరించగలుగుతారు. లేదా ఏవైనా 2 అంకెలు తీసుకుని 4 గణిత ప్రక్రియలను ఉపయోగించి 12 సమాధానం వచ్చేలాగా చేయండి అని అడిగినప్పుడు కూడా రకరకాల కాంబినేషన్స్ తోటి వాళ్ళు సమాధానాలని తయారు చేస్తారు. కాబట్టి అమూర్తమైనటువంటి భావనలను ఆలోచించుకునేటువంటి వయసు 11 నుంచి 15 సంవత్సరాలని పియాజే చెప్తున్నారనమాట. కాబట్టి పియాజే సిద్ధాంతం ప్రకారము పిల్లల్లో ఈ మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశలలో ఉండేటువంటి సామర్థ్యాల ఆధారంగా తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియల్ని ఏర్పాటు చేయాలన్నమాట. కాబట్టి పరీక్షల్లో మనకి ఈ దశల మీద ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వయసు కూడా ఆ వయో సమూహాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ దశలో ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలన్న దాని మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. సంజ్ఞానాత్మక వికాసం అన్నది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి శిశు కేంద్రీకృత బోధనా విధానం అవసరం అని చెప్పినవాడు జీన్ పియాజే. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో పియాజే చెప్పిన అంశాల ఆధారంగా మనం పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.